ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోయల్ స్కూల్లో అట్టహాసంగా ఆట పోటీలు. అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. పాత నేరస్తుడు అరెస్ట్. 3.5 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పాత గుంటూరు పోలీసులు. ఉప రవాణా శాఖ అధికారి కరీంకి ఘనంగా అభినందన. వృత్తిరీత్యా భేషని పౌర సేవా సంఘాల ప్రశంస. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి సిఐ ఎస్ఈసి రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు రూరల్ మండలంలోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానం వేదికగా 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే అన్ని రంగాలలో రాణింపు సాధ్యపడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఆటలో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. లయోలా స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ కుమార్, స్టెమ్ స్కూల్ ప్రిన్సిపల్ భరత్ రెడ్డి తదితరులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. We would like to announce the GC and house captains and now let's Salute! जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता Salute! Honor Sri B. Ramanjanelu sir to administer march past and Dancing Grammar School Malapul, eyes right. Of sportsmanship. ఇవాళ ఇక్కడ లోయలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరులో మనకి రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఐసిఎస్సి స్కూల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతుంది. దీంట్లో అండర్-14, అండర్-17, అండర్-19 గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి దాదాపు 42 టీమ్స్, 560 మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో 3 రోజులు జరగబోయే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లోయలా మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేయించుకుంటున్నాను. మన గుంటూరు నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి 42 ఇన్స్టిట్యూషన్ నుంచి 560 మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యేగా నేను రావడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది 2 స్టేట్స్ నుంచి రావడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఒక లయోలా పబ్లిక్ స్కూల్లో ఇంత గ్రేట్గా చేయడం అనేది గొప్ప విషయం. మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి లయోలా కాలేజీకి వాళ్ళ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తాను.
ప్రజా కదలికలు లేని ప్రాంతాలలో గృహాలను లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకి పాల్పడుతున్న పాత నేరస్తుడిని పాత గుంటూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు స్టేషన్ SHO రమేష్ బాబు నేరస్తుడి వివరాలను వెల్లడించారు. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన ఎర్రసాని రాజు ఈ నెల 27న సీతారాం నగర్ లోని కల్లూరి వేణుగోపాల్ ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణాలతో పాటు 20,000 నగదు దోచుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా పాత నేరస్తుడు రాజు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ముద్దాయి నుండి మొత్తం పలు కేసులకు సంబంధించి 3,50,000 చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసు వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నందువలన మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున అంటే 28వ తేదీ తెల్లవారుజామున ఉదయం ఎర్లీ మార్నింగ్ సీతానగర్ 4వ లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన ప్రధాన కారణం ఏంటంటే అతను రాత్రి 1:20 గంటలకి తలుపులు తీసేసి అంతా ఓపెన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చి టీ తాగడానికి వచ్చాడు. ఆ సమయంలో దొంగ అటు వెళ్తూ దాన్ని గమనించి లోపలికి వెళ్ళి చూశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు, వాళ్ళు లేచి తిరిగే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాలో ఉన్న చైను, ఉంగరం, 2 మొబైల్ ఫోన్లు, 20,000 రూపాయల డబ్బు నగదు తీసుకొని పరారయ్యారు. అయితే ఇక్కడ మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ దొంగ ఎవరనేది మాకు ఐడెంటిఫై అయింది. ఇతను పాత నేరస్తుడు. గతంలో ఇతని పైన 4 కేసులు ఉన్నాయి. కర్నూలుపేట లిమిట్స్లో కానీ, నల్లపాడు లిమిట్స్లో కానీ, అదేవిధంగా బెల్లకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అతను ఐడెంటిఫై చేసి వితిన్ మాకు సమాచారం వచ్చిన 24 గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి చోరీ సొత్తు మొత్తం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను గతంలో కూడా ఇంకో కేసులో క్రైమ్ నంబర్ 490/2022 2022లో కూడా ఒక కేసులో ఇదే విధంగా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో సంబంధించిన ప్రాపర్టీని కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 3,50,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే పోలీసు వారి విజ్ఞప్తి ఏందనగా మీరు రాత్రిపూట కానీ పగలు కానీ మీ ఇంటికి సంబంధించిన తలుపులు, కిటికీలు అవన్నీ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు లేని సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని డోర్కి లాక్ చేసుకొని బయటికి వెళ్ళండి. అదేవిధంగా కొత్తగా మనకి గుంటూరు జిల్లాకి ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ ఈస్ట్ నచికేత్ శిల్కే గారి గైడ్ లైన్స్లో మేము ఈ కేసును ఛేదించడం జరిగింది. గుంటూరు ఉప రవాణా శాఖ అధికారి కరీం వృత్తిరీత్యా అత్యుత్తమ సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొమ్మిడేల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తో పాటు పలు పౌర సంస్థలు మంగళవారం కరీంని ఘనంగా సత్కరించాయి. గుంటూరు ఉప రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొమ్మిడేల శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కరీం అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకి స్పోర్ట్స్ బైక్స్ ఇచ్చి ప్రమాదాలను కొని తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా కరీం మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం వృత్తిరీత్యా మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కొండా శివరామిరెడ్డి, పావులూరి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాయింట్ కమిషనర్ గారికి, లక్ష్మణరావు గారికి, మా స్నేహితుడు జగన్ చైతన్య అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి, రమేష్ గారికి, అందరికీ నమస్కారం. శ్రీ కరీం గారు మంచి ఉద్దేశంతో సొసైటీకి కాస్త మంచి జరగాలన్న ఉద్దేశంతో వాహనాలు ఇచ్చినప్పుడు, లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ క్లాసులు తీసుకొని ఆ పద్ధతులు ఎట్లా ట్రాఫిక్ జాగ్రత్తలు చేయాలని చెప్పి అవన్నీ చక్కగా చెప్తున్నారు. ఎంతో సంతోషం. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు గుర్తులో జరిగినట్టు నాకు గుర్తులేదు, నేను వెళ్ళలేదు. ఇది మంచి పద్ధతి. ఈ వాహన నడిపే వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయం. మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు, కానీ ఇది వాళ్ళ జాబ్లో పార్టే, కానీ వాళ్ళు దాన్ని పట్టిస్తారు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో జరిగిపోతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ కరీం గారు చాలా మంచి ఆలోచనతో ఇది ప్రారంభించారు. ఇది అందువల్ల మేము అభినందించాలని అనే కోరికతో ఈ రోజు కలవడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, ఈరోజు రవాణా శాఖ మీద బాధ్యత పెద్ద ఎత్తున పెరిగిపోయింది. వాహనాల సంఖ్య పెరిగిపోయింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాహనాలు లైసెన్స్ తీసుకోవడం, నడపడం ఇదో భాగం. కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్, తల్లిదండ్రులు కూడా 3 లక్షలైనా 4 లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ ని కొనిచ్చేస్తున్నారు పిల్లలు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు. మనం చాలా మంది చూస్తున్నాం. అట్లానే బైక్ పందాలు, హైవే మీద బైక్ పందాలు, నేను రోజు విజయవాడ వెళ్తానే ఉంటాను హైవే మీద. బైక్ పందాలు వేయటం, రింగ్ రోడ్ లో పందాలు వేయటం అంటే ఒక రకమైనటువంటి లైఫ్ లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవడం, ఒక డిసిప్లిన్ లేకపోవడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. వాళ్ళని ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు. కౌన్సిలింగ్, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లోడే ఉండేసరికి గారాలతో వాడు అడిగిందల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ బైక్ కొనిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నేనైతే రాత్రి లక్ష్మణ్ రెడ్డి సార్ ఫోన్ చేశాను, మేము మనకు కావాలనుకుంటున్నాను. నేను గొప్ప పని ఏం చేయట్లేదు, నేను ఉద్యోగం జాబ్ మాత్రం చేస్తున్నాను, ఎందుకు నన్ను ఇవన్నీ సన్మానం చేయలేదని సేపు నేను ఆలోచించాను. సరే సార్కి నచ్చానేమో, మరి ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషం. యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచాను. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూము ఖాళీ ఉంటే మేము మా ఇన్స్ట్రక్టర్స్తో కలిసి ఇది డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు, డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీం వర్క్. ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా మేము ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం. నేను మెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నెలకు ఎన్ని జరిగింది. ఈ అంకెలు చదువుతుంటే నాకు తెలియని ఒక భావన, బాధ. అంటే మనం చదివి ఇంతమంది చనిపోయారు అని చెప్పడం కూడా నాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయవచ్చు? ఒక కేసులు రాయటం అంటే కేసులు రాస్తాం, దానివల్ల గవర్నమెంట్ ఒక 1 కోటి రూపాయలు వస్తుంది. కేసులు రాసి 1 కోటి రూపాయలు సంపాదించడం ఉత్తమమా? వీళ్ళని ఒక్క ప్రాణమైన కాపాడటం గొప్ప. ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం. బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ముందు అవగాహన కల్పిద్దాం, అలాగే సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం.
ఆ కాన్సెప్ట్తో మొదలుపెట్టాము. దేవుడి దయ వల్ల మీ అందరి కోఆపరేషన్తో అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాం. ఇంకే కాకుండా మా ఇన్స్ట్రక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు, అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు. రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి మేడం గారి ప్రోత్సాహంతో మేము ఇప్పుడు ఆ గైడెన్స్ ముందుకెళ్తున్నాము. అక్టోబర్ 19 నుండి 27 వరకు ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఆకాష్ మెడికల్ ఐఐటి జేఈఈ ఫౌండేషన్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నిశాంత్ మిశ్రా వెల్లడించారు. గుంటూరు బ్రాంచ్ సిబ్బందితో కలిసి మంగళవారం అమరావతి రోడ్లోని కార్యాలయంలో యాంతే ఎగ్జామ్ పోస్టర్లను మిశ్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఆకాష్ కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులను పోటీ పరీక్షల దిశగా సిద్ధం చేస్తుందని భరోసా ఇచ్చారు. గుంటూరు బ్రాంచ్ హెడ్ మహేంద్ర మాట్లాడుతూ 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుని పరీక్ష రాయవచ్చని చెప్పారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కొంతమందిని ఎంపిక చేసి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ సందర్శనకి తీసుకువెళతామని అన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ లో కానీ తమ శాఖ కార్యాలయాల్లో కానీ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గుంటూరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్, అకాడమిక్ డైరెక్టర్ నరేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So first of all, I congratulate complete team members to inaugurate and officially launch ANTHE 2024. Let's clap for that. I will take a privilege to tell you about something. ANTHE. ANTHE is Akash National Talent Hunt Exam, and this is our 15th year of conducting ANTHE all across India. 2010 we have started this talent hunt exam. From 2010 till date, 5.5 million students have been registered and participated for ANTHE examinations. Last year, totally 18 lakh students were the registered students for ANTHE 2023. So it is a humongous numbers we are getting from all across India. Akash is not only servicing and giving best of the academics for premium competitive examinations, but also giving recognitions, awards and discretionary concessions to all the needy students in India. Last year totally, and this year as well, total fee concession will be around 2,500 crores. Let's clap for that. This much fees concession has been awarded to the students through ANTHE. I personally request all the students and parents, those who are looking forward for the best career, best academics throughout in Guntur, in AP, I request them that do participate through ANTHE, take up to 100% of scholarships, be the part of best academics in Guntur. From Akash, our best of the academicians are in front of you. They are delivering results, services to all the parents which are satisfied from past 3 years in Guntur. ఆకాష్ విద్యా సంస్థల నుండి గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ జరుపుతున్నాం. దిస్ వి కాల్డ్ యాజ్ ANTHE, ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఓన్లీ 1 hour. ఈ ఎగ్జామినేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఎవరైతే ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారో, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్
అండ్ 11th క్లాస్ 12th క్లాస్ 12th పాస్డ్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ 8th క్లాస్ చదివే స్టూడెంట్కి 8th క్లాస్ సిలబస్ పైన ఎగ్జామ్ జరుగుతుంది. అది 9th క్లాస్కి ఆ కాస్ట్లో మనం కోర్స్ని ఆబ్జెక్టివ్ కోర్స్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ యొక్క విద్యార్థి ఆల్ ఇండియా లెవెల్లో ఏ ర్యాంక్ పొజిషన్లో ఉన్నాడని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు మా విద్యార్థి, నా స్టూడెంట్, మా బిడ్డ ఎంతవరకు ఈ ఎగ్జామ్లో ఇప్పటి వరకు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అనేది ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇలాంటి టాలెంటెడ్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేయటం లేదు. సో దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల అతని యొక్క టాలెంట్ కూడా పేరెంట్కి తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎగ్జామినేషన్లో ది బెస్ట్ స్టూడెంట్స్ బిలో 100 వచ్చిన వాళ్ళని, 2 స్టూడెంట్స్ని, ఓవరాల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని 3 ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఈ 5 మెంబర్స్ని యూఎస్ఏ పంపిస్తున్నారు. యూఎస్ఏలో కెనడీ స్పేస్ సెంటర్లో వీళ్ళకి ఒక ఎక్స్కర్షన్ టైప్లో తీసుకువెళ్తున్నారు. ఈ 5 మెంబర్స్కి కూడా ఓవరాల్గా టోటల్ ఖర్చు మొత్తం కూడా ఆకాష్ ఇన్స్టిట్యూషనే భరాయిస్తుంది అనమాట. సో ఇది ఒక ఆపర్చునిటీ స్టూడెంట్కి తన యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి, అదేవిధంగా ఈ కెనడీ స్పేస్ సెంటర్కి వెళ్ళి ఆ యొక్క టూర్ను కూడా ఎంజాయ్ చేయడానికి. అంతేకాకుండా ఈ ఆబ్జెక్టివ్ టైప్ కోచింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే నవ్వే డేస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ 8th క్లాస్ నుంచి ఆ విద్యార్థి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ చేసినట్లయితే అతను ఎయిదర్ జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదా నీట్ ఎగ్జామినేషన్ కానివ్వండి, చాలా ఈజీగా అవలీలగా వాళ్ళు అనుకున్న ర్యాంకు సంపాదించుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ సపోర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రజా సమస్యలపై జీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. మాధవి ఆమె రోజువారీ పర్యటనలో భాగంగా మంగళవారం 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ ప్రాంతాలలో పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యలు, నీటి సమస్యలతో పాటు విద్యుత్ సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. మస్తాన్ వలి, శ్రీకాంత్, బాబుఖాన్, హనుమంతరావు తదితరులు గల్లా మాధవి పర్యటనలో పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని గుంటూరు ఉప రవాణా శాఖ అధికారి కరీం హెచ్చరించారు. అనేక మంది యువత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ తో పాటు స్నేక్ డ్రైవింగ్ చేస్తూ వారు ప్రమాదాల బారిన పడడమే కాకుండా పొరుగు వారిని ప్రమాదాలకి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని నియంత్రణ చేయడం కోసం పోలీస్ శాఖతో కలిసి నాకాబందీ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. నిన్న సండే రోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్కి రమ్మని చెప్పడం, అలాగే జాయింట్ చెకింగ్కి ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 10 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అలాగే విత్ 10 హోమ్ గార్డ్స్తో పాటు నేను కూడా స్వయంగా 10 పాయింట్స్లో గుంటూరు సిటీలో వెహికల్ ఇన్స్పెక్షన్ అన్ని అంటే వెహికల్ చెకింగ్ జాయింట్గా విత్ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేయటము, అలాగే ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగు, కార్లకు వచ్చేసేటప్పటికి సీట్ బెల్ట్ లేని ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. దాదాపు 200 అబోవ్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు జాయింట్ చెకింగ్ కాకుండా ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్గా ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అలాగే ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ, ట్రిపుల్ రైడింగు, మరీ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నేక్ డ్రైవింగ్ లాగా వెహికల్ని ఇన్బ్యాలెన్స్గా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళు డ్యామేజ్ చేసుకోకుండా కాకుండా రోడ్డు మీద పోయే వేరే వెహికల్ పెడెస్ట్రియన్స్ కానీ అలాగే వెహికల్ అదర్ రోడ్ యూజర్స్ మీద కూడా ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఎస్పెషల్లీ మైనర్ డ్రైవింగ్స్ మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. ఈ మైనర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడమే కాకుండా కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే వెహికల్స్ని అలో చేయటము, రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ మీద స్పెషల్ డ్రైవ్ రెగ్యులర్గా కొనసాగిస్తామని తెలియజేస్తాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోయల్ స్కూల్లో అట్టహాసంగా ఆట పోటీలు. అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. పాత నేరస్తుడు అరెస్ట్. 3.5 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పాత గుంటూరు పోలీసులు. ఉప రవాణా శాఖ అధికారి కరీంకి ఘనంగా అభినందన. వృత్తిరీత్యా భేషని పౌర సేవా సంఘాల ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.